Welcome to Hindi class, children. Today I am going to say about సర్వనామ్. ఈరోజు మనం సర్వనామ్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ దాని డెఫినేషన్స్, అవన్నీ టైప్స్, వాటి వివరాలన్నీ చూద్దాము. పరిభాష మీన్స్ డెఫినేషన్. व्हाट इज सर्वनाम? ओके, विल सी हियर. जो शब्द संज्ञा के स्थान पर प्रयोग किए जाते हैं उन्हें सर्वनाम कहते हैं. ఏ పదాలైతే సంజ్ఞకి బదులుగా ప్రయోగించబడతాయో వాటిని సర్వనామం అంటాము. ఇప్పుడు సంజ్ఞకి బదులుగా వాడేది అని చెప్తున్నాం కదా. ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ పడతా హై, రామ్ లిఖతా హై, రామ్ సోతా హై. ఓకే, ఇలా ప్రతి సెంటెన్స్లో రామ్ 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 వాడే బదులు, సంజ్ఞకి బదులు వాడే పదాలని సర్వనామం అంటాము అన్నారు కదా. మరి వాటి బదులుగా ఏం వాడచ్చు అంటే రాముడు చదువుతున్నాడు, అతడు రాస్తున్నాడు, అతడు పడుకున్నాడు. రాస్తున్నాడు మరియు అతడు పడుకున్నాడు. ఈ రకంగా అంటే ఈ అతడు, ఆమె, ఆ తెలుగులో చెప్తాం కదా, అలాంటివి హిందీలో సర్వనామం అంటాం అన్నమాట. ఓకే, ఇంగ్లీష్లో ప్రొనౌన్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే మే, తూ, తుమ్, ఆప్, यह वह, ये वे, इनके उनके, मेरे मुझे उनसे उनको, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. అవి మెల్లగా తెలుస్తాయి మనకి ఏంటనేది. ఓకే, అయితే సంజ్ఞకి బదులుగా వాడేదే సర్వనామం అంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. जो शब्द संज्ञा के स्थान पर प्रयोग किए जाते हैं उन्हें सर्वनाम कहते हैं. ओके, सर्वनाम के भेद. సర్వనామ్ ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వనామ్ ఉన్నాయో తెలుసుకుందాము. వాట్ ఆర్ దోస్ టైప్స్ ఇన్ సర్వనామ్ వీ హ్యావ్? హౌ మెనీ టైప్స్ వీ హ్యావ్? వాట్ ఆర్ దోస్? सर्वनाम के 5 भेद है. हाउ मेनी टाइप्स ऑफ सर्वनाम आर देर? 5 टाइप्स ऑफ सर्वनाम आर देर. 5 भेद है. ओके, 1 is पुरुषवाचक सर्वनाम, 2 is निश्चयवाचक सर्वनाम, 3 अनिश्चयवाचक सर्वनाम, 4 प्रश्नवाचक सर्वनाम, 5 సంబంధవాచక సర్వనాం. ఇది ఆ సర్వనామంలో 5 టైప్స్ ఉన్నాయమ్మా. ఆ 5 టైప్స్ ఏంటివి అనేది మనకి ఇక్కడ ఇచ్చాం కదా. వీటి డిస్క్రిప్షన్ నెక్స్ట్ చూద్దాము. ఓకేనా? ఐ విల్ రిపీట్ అగైన్. ఫస్ట్ వన్ ఈజ్ పురుషవాచక సర్వనాం, నిశ్చయవాచక సర్వనాం సెకండ్ వన్, థర్డ్ వన్ అనిశ్చయవాచక సర్వనాం, ఫోర్త్ ఈజ్ ప్రశ్నవాచక సర్వనాం, ఫిఫ్త్ వన్ ఈజ్ సంబంధవాచక సర్వనాम. విల్ సి ఫస్ట్ వన్ నౌ. వాట్ ఈస్ పురుషవాచక సర్వనాम? పురుషవాచక సర్వనాम అంటే ఏంటి? जो सर्वनाम बोलने वाले, सुनने वाले तथा किसी अन्य व्यक्ति అంటే जिसके विषय में कुछ कहा जाए, ఎవరి గురించి అయితే చెప్తున్నాము, का ज्ञान कराए वे पुरुषवाचक सर्वनाम कहलाते हैं. ఏ సర్వనామ పదాలైతే చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు ఎవరి గురించి అయితే చెప్తున్నామో వాళ్ళ గురించి మనకి తెలియజేస్తాయో వాటిని పురుషవాచక సర్వనామం అంటారు. ఇప్పుడు ఆ పురుషవాచక సర్వనామంలో కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఉత్తమ్ పురుష్, మధ్యం పురుష్, అన్య పురుష్. మనం ఇంగ్లీష్లో కూడా చదువుకొని ఉంటాం కదా, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అలాగా మాటలు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, చెప్పే మాటలు వినేవాళ్ళు ఎవరు వింటున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్. మాట్లాడేవాళ్ళు ఉత్తమ్ పురుష్, ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు వినేవాళ్ళు మధ్యం పురుష్. ఎవరి గురించో అంటే వాళ్ళు ఇక్కడ లేరు మన దగ్గర, కానీ వాళ్ళు ఎవరి గురించో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అది థర్డ్ పర్సన్. ఓకేనా? ఇది ఒకసారి మళ్ళీ డెఫినేషన్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఉత్తమ్ పురుష్ जो सर्वनाम बोलने या लिखने वाले के लिए प्रयोग किया जाए. जो सर्वनाम बोलने या लिखने वाले के लिए प्रयोग किया जाए. ఏ పదాలైతే చెప్పేవారి గురించి లేదా రాసేవారి గురించి, ఓకే, రాసేవారి గురించి చెప్తుందో అదే ఉత్తమ్ పురుష్ అన్నమాట. రాసేవారి గురించి ప్రయోగం చేయబడుతుందో అది ఉత్తమ్ పురుష్. ఓకే, ఫస్ట్ పర్సన్.
ఎగ్జాంపుల్, మేరీ బెహన్ కల్ ఆయేగి, నేను చెప్తున్నాను నీతోటి, నా చెల్లి రేపు వస్తుంది. ఇక్కడ మేరీ అనేది నేను చెప్తున్నాను కదా, అది ఉత్తమ పురుష్. మా చెల్లి రేపు వస్తుంది అని చెప్తున్నా, అంటే మాట్లాడేది నేను కాబట్టి నేను ఉత్తమ పురుష్, ఆ సెంటెన్స్ ఉత్తమ పురుష్లో ఉంది అని చెప్పడం. మై బాజార్ గయాత, నేను మార్కెట్కి వెళ్ళాను. నా గురించి నేను చెప్తున్నాను, నువ్వు వింటున్నావు. సో నేను చెప్పింది ఏదైతే ఉందో ఇది ఫస్ట్ పర్సన్, ఈ సెంటెన్స్ ఉండేది ఫస్ట్ పర్సన్లో ఉంది అని చెప్పచ్చు. ఓకే. మధ్యమ పురుష్, जो सर्वनाम बोलने वाला सुनने वाले के लिए प्रयोग करता है. बोलने वाला सुनने वाले के लिए, వినేవాళ్ళ గురించి చెప్తారు. మాట్లాడేవాడు వినేవాళ్ళ గురించి చెప్పేది మధ్యమ పురుష అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, తూ యహా క్యా కర్ రహా హై, నిన్ను అడుగుతున్నా నేను, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు. ఆప్ మేరే బచ్చే కా ధ్యాన్ రఖియే, మీరు మా పిల్లలకి శ్రద్ధగా చూసుకోండి. ఇక్కడ తూ ఆప్ అనేవి మధ్యమ పురుషులోని వాడే పదాలన్నమాట. ఆప్ మేరే బచ్చోం కా ధ్యాన్ రఖియే, మా పిల్లల్ని శ్రద్ధగా చూసుకోండి అని చెప్పి. ఓకే. अन्य पुरुष, थर्ड वन, अन्य पुरुष, जिस सर्वनाम को कहने वाला बोलने वाला किसी अन्य पुरुष के लिए प्रयोग करता है. ఫస్ట్ వన్ ఎవరైతే మాట్లాడుతున్నారో రాస్తున్నారో వాళ్ళ గురించి తెలియజేసేది. రెండవ సెంటెన్స్ ఏంటి అంటే మాట్లాడేవాళ్ళు వినేవాళ్ళ గురించి ప్రయోగించే పదాలు. మూడోది ఏంటంటే మాట్లాడేవాళ్ళు వినేవాళ్ళకి వేరే ఎవరి గురించో చెప్పడం అనమాట. జో सर्वनाम जिस सर्वनाम को कहने या बोलने वाला किसी अन्य पुरुष के लिए ప్రయోగ్ కర్తా హై, మాట్లాడేవారు లేదా చెప్పేవారు ఎవరి గురించో చెప్తూ ఉంటారు, దాన్నే అన్య పురుష్ అంటాము. ఎగ్జాంపుల్, వే తీనో మిత్ర హై, వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, నీతో చెప్తున్నా, ఎవరి గురించి, వాళ్ళు ఎవరి గురించో థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నా. చెప్పేదాన్ని నేను ఫస్ట్ పర్సన్, వినేవాళ్ళు మీరు సెకండ్ పర్సన్. వారి గురించి చెప్తున్నాను కదా, వాళ్ళు ఎవరి గురించో వాళ్ళు థర్డ్ పర్సన్స్ అనమాట. వే తీనో మిత్ర హై, వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అని చెప్తున్నా. ఉస్కే మిత్ర జాన్తే హై కి వే అవశ్య సఫల్ హోగా, అతని ఫ్రెండ్కి తెలుసు వాళ్ళు తప్పకుండా పాస్ అవుతారు అని చెప్పేసి, వారి ఫ్రెండ్స్కి తెలుసు. వే అవశ్య సఫల్ హోగా, అతను వాళ్ళు తప్పకుండా సక్సెస్ సాధిస్తారని వాళ్ళకి తెలుసు. అంటే నేను అది నా గురించి కాదు, నీ గురించి కాదు చెప్పేది, నేను నీకు చెప్తున్నా వేరే వాళ్ళ గురించి, థర్డ్ పర్సన్ గురించి. అది థర్డ్ పర్సన్ అవుతుంది, థర్డ్ పర్సన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఉత్తమ పురుష్ గురించి చెప్పాలంటే మే, మేరీ, మేరే. ఓకే. ఈ రకంగా మే గురించి, నేను, నాది, నా యొక్క, ఇలాంటివి చెప్పేది ఉత్తమ పురుష్. మధ్యమ పురుష్ తూ, తుమ్, ఆప్, నువ్వు, మీరు, తమరు. అన్య పురుష్ యహ, వహ, ఏ, వే, ఇవన్నీ కూడా మిగతా సర్వనామాలన్నీ అందులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ सेकेंड वन इज निश्चयवाचक सर्वनाम. निश्चयवाचक सर्वनाम वे शब्द हैं जिनसे किसी व्यक्ति या वस्तु का निश्चित रूप का बोध हो. ఒక వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి కానీ ఖచ్చితంగా చెప్పేదాన్నే నిశ్చయవాచక సర్వనామం అంటాము. యహ ఏక్ కలం హై, ఎగ్జాంపుల్, యహ ఏక్ కలం హై, ఇది పెన్ను, ఇది ఖచ్చితంగా పెన్ను. వహ తుమ్హారీ పుస్తక్ హై, అది నీ పుస్తకము. वह वृक्ष हैं. ओके. वृक्ष प्राणवायु देते हैं, वह वृक्ष प्राणवायु देते हैं. అంటే చెట్లు మనకి ఖచ్చితంగా ప్రాణవాయువుని ఇస్తాయి. ఓకే. ఈ రకంగా ఖచ్చితత్వాన్ని చెప్తుంది, దాన్నే నిశ్చయవాచక సర్వనామం అంటాము. వహ దేశభక్త్ హై, అతడు దేశభక్తుడు అని చెప్పు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్, థర్డ్ వన్ ఈజ్ అనిశ్చయవాచక సర్వనామం. ఇందులో మనకి ఖచ్చితంగా ఇది ఇంతే లేదా ఇతనే ఇట్లా చెప్పడానికి కుదరదు. ఆ సెంటెన్స్తోనే, ఆ వర్డ్తోనే మనకి అర్థమైపోతుంది. అనిశ్చయవాచక సర్వనామం, నిశ్చితత్వాన్ని మనం చెప్పలేము. ఓకే. डेफिनेशन చూద్దాము. जिस सर्वनाम शब्द द्वारा किसी निश्चित वस्तु या व्यक्ति का बोध नहीं होता.
ఏదైనా నిశ్చితత్వాన్ని తెలియజేయలేని దాన్ని, ఒక వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి కానీ ఖచ్చితంగా చెప్పలేని దాన్ని అనిశ్చయవాచక సర్వనామం అంటాము. ఎగ్జాంపుల్ చూస్తే అబ్ యహా కోయి ఆయా, ఎవరో వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి ఎవరో వచ్చారు, వచ్చింది ఎవరు, రాముడా భీముడా ఎవరికి తెలియదు. అబ్ యహా రామ్ ఆయా అంటే అది నిశ్చయవాచక సర్వనామంలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరో వచ్చారు, అబ్ యహా కోయి ఆయా. కల్ షామ్ తక్ కుచ్ మత్ ఖానా, ఏం తినొద్దు అంటే అసలు ఏమీ తినొద్దు. అక్కడ ఏంటి ఖచ్చితంగా ఏమీ చెప్పట్లేదన్నమాట. ఓకే. హిందుస్థాన్ మే కయి ధర్మ హై, ఎన్ని మతాలు ఉన్నాయంటే ఖచ్చితంగా చెప్పలేము, చాలా ఉన్నాయన్నమాట. భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నవి. ఓకే. తుమ్ ఇన్హీకో రత్న సమస్తే హో, వీటినే నువ్వు రత్నాలు అనుకుంటున్నావు, వేటిని అనేది ఇక్కడ తెలియదన్నమాట. ఈ రకంగా మనకి ఖచ్చితత్వాన్ని తెలియజేయలేకపోయేదాన్ని అనిశ్చయవాచక సర్వనామం. ఖచ్చితంగా మనం ఇతడు ఇది అని చెప్పలేమన్నమాట. ఓకే. అనిశ్చయవాచక సర్వనామం. ప్రశ్నవాచక సర్వనామం ఇది చాలా ఇంపార్టెంట్. మనకి లాంగ్వేజ్లో వచ్చే క్వశ్చన్ మార్క్స్ అన్నీ ఇందులో నుంచే వస్తాయి. ఓకే. प्रश्नवाचक सर्वनाम, जिस सर्वनाम शब्दों का प्रयोग प्रश्न पूछने के लिए किया जाए, ఏ సర్వనామ పదాలనైతే క్వశ్చన్ అడగటానికి యూజ్ చేస్తామో ఉసే ప్రశ్నవాచక సర్వనాం कहते हैं, వాటినే ప్రశ్నవాచక సర్వనాం అంటాము. ఎగ్జాంపుల్, గీత్ కౌన్ గా రహా హై, పాట ఎవరు పాడుతున్నారు. తుమ్ క్యా బన్నా చాహతే హో, నువ్వు ఏమీ అవ్వాలనుకుంటున్నావు. తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు. కిసాన్ కహా రెహతే హై, ఫార్మర్స్ ఎక్కడ ఉంటారు. ఎక్కడ, ఎలా, ఎవరు, ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ వేసేదాన్ని, ఎందుకు క్వశ్చన్స్ వేసేదాన్ని అన్నిటినీ కూడా ప్రశ్నవాచక సర్వనామంలో నుంచే తీసుకుంటాము. ఓకే. ఇప్పుడు సంబంధవాచక సర్వనామం. సంబంధవాచక సర్వనామంలో అన్నీ కూడా మనకి సంయుక్త వాక్యాలు అంటాం కదా, సంయుక్త వాక్యాలు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ జో, సో, అగర్, మగర్, జబ్, తబ్ ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తుంటాం. ఇవి కూడా సర్వనామ పదాలే. ఓకే. संबंधवाचक सर्वनाम, जिन सर्वनामों का प्रयोग वाक्य में प्रयुक्त संज्ञा या सर्वनाम से संबंध बताने के लिए किया जाता है. సంజ్ఞా సంబంధం యొక్క సర్వనామం తెలియజేయడానికి వాడే పదాన్ని సంబంధవాచక సర్వనామం అంటాము. ఎగ్జాంపుల్, ఉదాహరణ, జో పరిశ్రమ కరేగా వహ సఫల్ హోగా, ఎవరైతే కష్టపడతారో వాళ్ళే సక్సెస్ సాధిస్తారు. వహ కౌన్ హే జిస్నే తుమ్హే డాంటా, అతను ఎవరు నిన్ను తిట్టింది, నిన్ను తిట్టిన అతను ఎవరు. వహ కౌన్ థీ జో మందిర్ గయి, టెంపుల్కి వెళ్ళింది ఆమె ఎవరు. ఓకే. జబ్ వర్షా హోతి తబ్ ఫసల్ ఉగ్తే, ఫసల్ అంటే పంట, వర్షం పడితే పంట పండుతుంది. ఓకే. అగర్ ముజే పంఖ్ హోతే తో మై ఊపర్ ఉడతా, నాకు కూడా రెక్కలు ఉంటే ఒకవేళ నేను పైకి ఎగిరేవాడిని. ఈ రకంగా సంబంధం, ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి సంబంధం అని చెప్పుకోవచ్చు, తెలియజేసేదాన్ని సంబంధవాచక సర్వనామం అంటాము. దిస్ ఈజ్ అబౌట్ సర్వనామమ్మ. జస్ట్ అండర్స్టాండ్ ఆల్ దిస్. ఐ విల్ గివ్ సమ్ వర్డ్స్ ఎట్ ద ఎండ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత వీటి గురించి ఇంకొంచెం చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకేనా. అప్పటిదాకా ఇవి చదువుతూ ఒక్కసారి అర్థం చేసుకోండి వాట్ ఈజ్ వాట్ అనేది. థ్యాంక్ యూ.